వెల్కమ్ టు బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ సైన్స్లో ఉన్నటువంటి యాసిడ్స్ మరియు బేసెస్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క కాన్సెప్ట్ ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో డిఎస్సిలో కానీ టెట్లో కానీ రావడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ యాసిడ్ ఎసిటిక్ ఆమ్లం. ఎసిటిక్ ఆమ్లంలో లభించేటటువంటి పదార్థం వెనిగర్. ఫామిక్ ఆమ్లం చీమలు కుట్టడంలో ఉంటుంది. సో చీమలు కుట్టినప్పుడు ఫామిక్ ఆమ్లం ఉంటుంది. సో సిట్రిక్ ఆమ్లం అనేది నిమ్మ నారింజ జాతుల్లో ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ పెరుగులో ఉంటుంది. ఆక్సాలిక్ ఆమ్లం పాలకూరల్లో ఉంటుంది. ఆస్కార్బిక్ ఆమ్లం ఉసిరి మరియు సిట్రస్ పండ్లలో ఉంటుంది. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లేదా విటమిన్ సికి మరొక పేరు ఆస్కార్బిక్ ఆమ్లం. సో వైటమిన్ సి అనేది ఎప్పుడు కూడా ఉసిరి మరియు సిట్రస్ ఫ్రూట్లలో ఉంటుంది. నెక్స్ట్ టార్టారిక్ యాసిడ్ చింతపండులో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో చింతపండులో ఉండేటటువంటి ఆమ్లం టార్టారిక్ ఆమ్లం. సో ద్రాక్షలోను పచ్చి మామిడి పండు రా మ్యాంగోలో కూడా టార్టారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ క్షారాలు. సో ఇక్కడ క్షారాలను గమనించినట్లయితే కాల్షియం హైడ్రాక్సైడ్ నిమ్మరసంలో ఉంటుంది. అమ్మోనియం హైడ్రాక్సైడ్ విండో క్లీనింగ్లో ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనే సబ్బులో ఉంటుంది. సోపో సబ్బు. సో మీన్స్ సోడియం హైడ్రాక్సైడ్, పో మీన్స్ పోడియం హైడ్రాక్సైడ్ సబ్బులో ఉంటుంది. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో లభిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్కి బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ను సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.